హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ విత్ రోషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గిట్లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గిట్ ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చూసేయండి, అప్పుడైతే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలో వెళ్ళిపోయి ఇక్కడ నేను గిట్ కోర్స్ అని అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఏం ఫైల్స్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే index.html అండ్ ఇంకో ఫైల్ వచ్చి style.css, ఇంకో ఫైల్ వచ్చి script.js అనే 3 ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీరు గిట్ కోర్స్ అనే ఒక పాత్ దగ్గర అయితే ఉన్నారు కదా, ఒకసారి మీరు pwd ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కమాండ్ అయితే రన్ చేసేయండి. నేను జూమ్ చేస్తున్నాను. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? గిట్ కోర్స్ అనే దగ్గర అయితే ఉన్నారు కదా. ఇప్పుడు స్టేటస్ అనేది చెక్ చేయండి. గిట్ స్టేటస్ అని చెక్ చేయగానే మీకు ఏం కనిపిస్తుంది? నాట్ ఏ గిట్ రిపాజిటరీ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఒక రిపాజిటరీ అయితే క్రియేట్ చేయాలి. ఆ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలంటే గిట్ ఇనిట్ అనే ఒక కమాండ్ అయితే రన్ చేయాలి. గిట్ ఇనిట్ అనే కమాండ్ రన్ చేయగానే ఇనిషియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని అయితే వచ్చేసింది. ఒకసారి మీరైతే ఫోల్డర్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మీకు చూపిస్తుంది .git అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఒక హిడెన్ ఫోల్డర్ అనమాట. మీరు ఒకసారి వ్యూలో వెళ్ళి హిడెన్ ఐటమ్స్ ఉంటుంది కదా, దాన్ని అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ టిక్ కొట్టున్నాను, సో అందుకు నాకు చూపిస్తుంది. సో అన్చెక్ చేయగానే చూడండి అదైతే డిజేబుల్ అయిపోయింది. సో మళ్ళీ చెక్ చేద్దాం. గిట్ రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడైతే గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూసారా? ఇప్పుడు ఏం చూపిస్తుంది? అన్ట్రాక్డ్ ఫైల్స్లో 3 ఫైల్స్ అయితే చూపిస్తుంది. అంటే ఇది ఇంకా మనం ట్రాక్లోకి అయితే తెచ్చుకోలేదు, లైక్ స్టేజింగ్ ఏరియాలోకి అయితే ఇంకా మూవ్ చేయలేదు. ఇప్పటికైతే ఈ 3 ఫైల్స్ అయితే ఇంకా అన్ట్రాక్లో ఉన్నాయి. దీన్ని మనం ట్రాక్ ఎలా చేయాలి అంటే బై యూజింగ్ గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి గిట్ యాడ్ ఫైల్ నేమ్ index.html కదా. సో ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అనేది చూపిస్తుంది. గిట్ స్టేటస్ టైప్ చేయగానే మీకు ఏం చూపిస్తుంది? index.html ఫైల్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే మనం దాన్ని అయితే స్టేజింగ్ ఏరియాలోకి అయితే మూవ్ చేసేసాం. ఇప్పుడు అన్ట్రాక్ ఫైల్స్ అయితే style.css అండ్ script.js 2 ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని అన్ని ఫైల్స్ని ఒకేసారి మూవ్ చేయాలంటే గిట్ యాడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇప్పుడైతే అన్ని ఫైల్స్ అయితే స్టేజింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయాయి. ఒకసారి అయితే చెక్ చేసేద్దాం గిట్ స్టేటస్. ఇప్పుడు చూడండి చేంజెస్ టు బి కమిటెడ్ అంటే ఇవన్నీ మనం స్టేజింగ్ ఏరియాలోకి అయితే తీసుకొచ్చేసాం. ఇప్పుడు లాస్ట్ ఏం చేయాలంటే మనమైతే కమిట్ చేసి దీన్ని అయితే లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయాలి. అది ఎలా మూవ్ చేస్తామంటే బై యూజింగ్ గిట్ కమిట్ కమాండ్ అని. గిట్ కమిట్ -m మీరు కమెంట్లో ఏం రాయాలో అదైతే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఫస్ట్ కమిట్ అని అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇదైతే లోకల్ రిపాజిటరీలోకి అయితే మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. గిట్ స్టేటస్ ఇప్పుడు చూడండి ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ అంటే మొత్తం అయితే మనం లోకల్ డైరెక్టరీలోకి అయితే పుష్ చేసేసామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీకు ఆ ఫైల్స్ని కోడ్ ఎడిటర్లో అయితే ఓపెన్ చేస్తాం. విఎస్ కోడ్లో అయితే ఓపెన్ చేస్తాం. కోడ్ స్పేస్ డాట్ అని కొట్టగానే మీకు ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ మీకైతే విఎస్ కోడ్లో ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి index.htmlలో ఒక HTML స్ట్రక్చర్ అయితే నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో వెళ్ళిపోతాం. HTML స్ట్రక్చర్ టైప్ చేయగానే మీకు ఇంట్రడక్షన్ టు HTML W3 స్కూల్స్ ఉంది కదా, అందులో అయితే ఓపెన్ చేయండి. అక్కడ మీకైతే HTML స్ట్రక్చర్
అయితే చూపిస్తుంది. దీన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. విఎస్ కోడ్లో దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి Ctrl+S అయితే టైప్ చేయండి, అంటే సేవ్ అవుతుంది. సేవ్ అవ్వగానే మీరు ఇక్కడ గమనించారా, ఎం అయితే వచ్చేసింది. ఎం అంటే ఏంటి అంటే మోడిఫైడ్ అన్నమాట. ఇవి కోడ్ అనేది మేము మోడిఫై చేసామని చెప్పి ఎం అయితే చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం style.css కూడా ప్యాడింగ్ మార్జింగ్ అయితే ఇచ్చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి సపోజ్ 0 ఇచ్చేద్దాం. అండ్ మార్జిన్ వచ్చి 0. ఇది Ctrl+S అయితే టైప్ చేసి ఇక్కడ style.css కార్డ్ కూడా ఎం అని వచ్చేసింది, అంటే మోడిఫై చేసామన్నమాట. ఇప్పుడు గిట్ బ్యాష్ అయితే ఓపెన్ చేసుకోండి. క్లియర్ స్క్రీన్ చేస్తాం. క్లియర్ అయితే అయిపోయింది. క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి గిట్ స్టేటస్ అనేది చెక్ చేద్దాం. గిట్ స్టేటస్ చెక్ చేయగానే ఇక్కడ చూసారా, మీరు index.html అండ్ style.css ఏ ఫైల్స్ని అయితే మోడిఫైడ్ చేశారో మీకైతే ఇక్కడ చూపించేస్తుంది. అంటే ఇప్పుడు ఇది అన్ట్రాక్డ్ ఫైల్ అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి తెచ్చి మళ్ళీ స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రిపోజిటరీలోకి అయితే పుష్ చేయాలి. దానికోసం నేను గిట్ యాడ్ స్పేస్ డాట్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడైతే ఇదైతే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. ఇప్పుడు కమిట్ అయితే చేద్దాం. గిట్ కమిట్ -m మెసేజ్లో వచ్చి UI మోడిఫైడ్ అని అయితే ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టేటస్ అయితే చెక్ చేయండి. గిట్ స్టేటస్ ఇప్పుడు చూసారా, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ ఎవ్రీథింగ్, అన్ని ఫైల్స్ అయితే మనం లోకల్ రిపోజిటరీలోకి అయితే పుష్ చేసేసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు గిట్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఆన్ బ్రాంచ్ మాస్టర్లో అయితే ఉన్నారు. నథింగ్ టు కమిట్, అన్ని ఫైల్స్ అయితే మేము లోకల్ రిపోజిటరీలోకి మూవ్ చేసేసాం. ఇప్పుడు మనం ఏమేం చేంజ్ చేసాం అనేది ట్రాక్ చేయడానికి గిట్ లాగ్ అనే కమాండ్ అయితే యూస్ చేస్తాం. గిట్ లాగ్ అనే కమాండ్ యూస్ చేయగానే మనం చూడండి, ఫస్ట్ మనం ఏదైతే ఫైల్స్ మూవ్ చేసామో index.html అండ్ style.css script.js, అప్పుడు మేమైతే ఫస్ట్ కమిట్ అయితే ఒక మెసేజ్ అయితే టైప్ చేశాను కదా, అది ఫస్ట్ కమిట్ అన్నమాట. ఏ టైంకి ఎప్పుడు చేంజ్ చేసాం అనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు. దాని తర్వాత నేనైతే మోడిఫై చేశాను కదా HTML అండ్ CSS ఫైల్స్ని. ఆ ఫైల్స్ని మనం మోడిఫై చేసినప్పుడు కమిట్లో మనం ఏదైతే కమెంట్ రాసామో UI మోడిఫైడ్ అని, అదైతే మనకు చూపిస్తుంది. ఏ టైంలో ఎవరు చేంజ్ చేశారు, ఏ టైం అండ్ ఏ రోజు చేంజ్ చేశారు అనేది క్లియర్గా అయితే మనం ట్రాక్ చేయొచ్చు అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో మనం ఫైల్స్ స్టేజింగ్ ఏరియాలోకి ఎలా తెచ్చాం, అలాగే లోకల్ రిపాజిటరీలోకి ఎలా మూవ్ చేసాం అనేది నేర్చుకున్నాం. అండ్ ఎలా ట్రాక్ చేసాం అనేది కూడా నేర్చుకున్నాం. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై.